హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కండక్టర్ నోటిఫికేషన్ రాక చాలా రోజులు అవుతుంది. ఈ యొక్క టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కండక్టర్ల పోస్టులను అయితే భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ అయితే సిద్ధమైంది. ఇక్కడ కావలసినటువంటి క్వాలిఫికేషన్ అయితే 10వ తరగతి ఉంటే సరిపోతుంది. కండక్టర్లుగా నియమితులు అవ్వడానికి 18,000 రూపాయల జీతాన్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తాము అని చెప్పేసి మనకి రవాణా శాఖ నుంచి క్లారిటీ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే కావలసినటువంటి ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నట్టయితే వీరైతే తీసుకునేటటువంటి అవకాశం లేదు. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, పోస్టింగ్, అదేవిధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా పత్రికని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో నియామకానికి నోటిఫికేషన్. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లు, ఇప్పుడు 800 మంది కండక్టర్ల రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లని కూడా ఇదే విధంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా నేను మీకు వీడియోనైతే అందించడం జరిగింది, ఓల్డ్ వీడియో, అది కూడా మీరు చూడొచ్చు. 2 నెలల క్రితం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్న ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది. దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అంటే మీకు పర్మనెంట్ జాబ్ అయితే కాదు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న తర్వాత దీన్నే పర్మనెంట్ కూడా చేసేటటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 800 పోస్టులు అయితే అవసరం ఉన్నాయి. ఆ 800 పోస్టులని హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, వరంగల్ రీజియన్లలో తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని చెప్పేసి అయితే వీరు తెలపడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకైతే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. మన వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ కాకుండా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పూర్తి స్థాయి నియామకాల్లో ఎడతెగని జాప్యంతో ప్రస్తుతం ఆర్టీసీలో 2000 మంది కండక్టర్ల అవసరం ఉంది. రెగ్యులర్ కండక్టర్లలో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీసు, ఆర్టీసీ పెట్రోల్ బంకులు సహా ఇతర పలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గడిచిన కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయగా భారీ కొరత ఎదురైంది. ప్రస్తుతం సరిపోను కండక్టర్లు విధుల్లో లేకపోవడంతో ఉన్నవారితోనే అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు. ఇది కండక్టర్లకి ఇబ్బందిగా మారింది. అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్నా రోజుల్లో 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాల్సి రావడంతో వారు తీవ్రంగా అలసిపోతున్నారు. బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా పలు ఇతర పోస్టులు కలిపి దాదాపు 4000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా పోస్టులని టీఎస్పీఎస్సీ, వైద్యారోగ్య శాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ కొంతకాలం ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ పేరుతో, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తుంది. నెలలు గడుస్తున్న ఆ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రెగ్యులర్ ఉద్యోగుల భర్తీ జరిగే వరకు తాత్కాలిక పద్ధతిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు సంస్థ నిర్ణయించింది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని ఆలోచించి ఇప్పుడైతే ప్రస్తుతానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క 800 పోస్టులను అయితే ఫిల్ చేయాలి అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా నియమితులు అయ్యే వారికి నెలవారీ కన్సాలిడేటెడ్ పేమెంట్ 17,969గా నిర్ణయించారు. అంటే 18,000 వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా డ్యూటీ కనుక చేసినట్టయితే ప్రతి అదనపు గంట ఓటీకి 100 రూపాయలు, గంట మించితే 200 రూపాయల చొప్పున ఎక్స్ట్రా మనీని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి 6 మాసాల తర్వాత వీక్లీ ఆఫ్ వసతి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క కండక్టర్ పోస్టులను అయితే త్వరలో నోటిఫికేషన్ అయితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో వీడియో ద్వారా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.